తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం కొనసాగింది. తెలంగాణలో నిన్నటి వరకు 547 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఏపీలో అసెంబ్లీ స్థానాలకు 1123 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా పార్లమెంటు స్థానాలకు 555 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 29న సాయంత్రం అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు తెలంగాణ నుంచి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఏపీ నుంచి అమరావతి నుంచి మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా తెలంగాణ ఆ విషయానికి వస్తే కరుణాకర్, అంటే ఇవాళతోటి నామినేషన్ల ప్రక్రియ అనేది ముగిసిన నేపథ్యంలో ఈ రోజు అంటే ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, లెక్కలు ఏం చెప్తున్నాయి? దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి 4వ విడత నామినేషన్లకు సంబంధించి ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగిసింది. తెలంగాణకు వచ్చేసరికి మొత్తం 18వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 18వ తారీఖు ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగిన పరిస్థితి. ఈ రోజు వరకు మొత్తం 7 పని దినాల్లో నామినేషన్ల దాఖలయ్యాయి. తెలంగాణలో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్నటి వరకు, ఎందుకంటే ఈ రోజు కాసేపటి క్రితమే 3 గంటల వరకే నామినేషన్ల గడువు ముగిసింది కాబట్టి ఈ రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయన్న దానిపై మరి కాసేపట్లో ఈసీ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. నిన్నటి వరకు చూసినట్లయితే భారీగా నామినేషన్లు తెలంగాణలో దాఖలయ్యాయి. నిన్నటి వరకు మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 547 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సెట్లు చూసినట్లయితే 856 సెట్ల నామినేషన్లు దాఖలైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అత్యధికంగా ఇప్పటి వరకు మల్కాజిగిరిలో 53 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నిన్నటి వరకు. ఆ తర్వాత భువనగిరిలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తర్వాత చేవెళ్లలో 44 మంది అభ్యర్థులు ఎక్కువగా అత్యధికంగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో ఇప్పటి వరకు, అంటే నిన్నటి వరకు చూసినట్లయితే ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటి వరకు నిన్నటి వరకు 547 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యం చూసినాం. కాబట్టి ఈ రోజు కూడా 200 పైచిలుకు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఈసీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి మరొక గంట 2 గంటల్లో పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు మొత్తం ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే దానిపై మరి కాసేపట్లో ఈసీ ప్రకటన వెలువడింది. ఇక ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది కాబట్టి రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది కాబట్టి చాలా మంది నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తుంది. కొన్ని టెక్నికల్ కారణాలతో కొన్ని నామినేషన్లు కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 29న నామినేషన్ల పరిశీలన తర్వాత 29 నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 29 సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్న దానిపై ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక వచ్చే నెల మే 13న ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల కౌంటు ఫలితాలు వెలువడే పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇది తెలంగాణలో ఓవరాల్ గా అయితే 547 మంది నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలు చేశారు. ఇక ఏపీ విషయానికి వద్దాం. మరింత అప్డేట్స్ తో మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయచంద్రన్, అంటే ఏపీలో ఇటు అసెంబ్లీ అలాగే పార్లమెంట్ అంటే రెండింటికి సంబంధించి ఈ రోజు వరకు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు? ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నిన్న పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం జరిగింది. ఈ రోజు కూడాను అదే స్థాయిలో నామినేషన్లు వేయడం జరిగింది. ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడాను నిన్నటితోనే తమ నామినేషన్లు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్య నేతలు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి కొంతమంది ఇంకా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అంటే డమ్మీలు అయితేనేమి, తర్వాత కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు అయితేనే వీరందరూ కూడాను అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ల ప్రక్రియలో పోలింగ్ ఏజెంట్లు, తర్వాత సెక్యూరిటీ, దానికి సంబంధించినటువంటి అవసరాల దృష్ట్యా వ్యూహాత్మకంగా రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులను, డమ్మీలను ఎక్కువగా నామినేషన్లతో దాఖలు చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో అత్యధికంగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిన్నటి వరకు చూస్తే గనక 25 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 555
మంది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు చూస్తే దాదాపు ఆ సంఖ్య 800 దాకా చేరినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. పూర్తి వివరాలు ఇంకా దానికి సంబంధించిన కౌంటింగ్ తర్వాత తెలియరావాల్సి ఉంది. ఇంకా అసెంబ్లీకి సంబంధించినటువంటి పరిశీలిస్తే గనక నిన్నటి వరకు 3084 మంది అభ్యర్థులు 175 నియోజకవర్గాలకు కలిపి, అంటే ఈ డమ్మీలు అయితేనేమి, స్వతంత్ర అభ్యర్థులు అయితేనేమి, ప్రధానమైన రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు అయితేనేమి వీరందరూ కలిపి వేయడం జరిగింది. ఈ రోజుతో వారి సంఖ్య మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 4000 దాకా ఈ 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను ఇంకా ఇప్పుడు 3 గంటలకు ముగిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ నియోజకవర్గానికి ఎంతెంత మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు, వారికి బీ ఫాములు ఎవరెవరు సమర్పించారు, వీటన్నిటి కూడా ప్రక్రియ జరుగుతుంది. రేపు దీనికి సంబంధించినటువంటి పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత దీనికి సంబంధించి ఏ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరెవరు ఉన్నాయనే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ విజయచంద్రన్.